చాలా మంచి వర్క్ చేశారు బ్రో. మా సెలూన్ షాప్ సెట్, అంబాజీపేట బ్యాండ్ హౌస్ సెట్ చూసుకున్నారని సెట్లోనే ఉంది. చివరిగా ఒక మాట ఎప్పటి నుంచో వెయిటింగ్, అంటే ఈ ముందు ఒక మనిషి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తేజ కాకుమ అనేది మా గురు. MS ధోని సినిమాలో ధోనిని చూసుకుని ఇలా అంటాడు కదా, అలా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు టీవీ అంతా కూర్చుని వచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ప్రౌడ్ ఫీల్ చేశానని అనుకుంటున్నాను. అంతకంటే గుడ్ థ్యాంక్స్ ఆడియన్స్ కంటే నాకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు, వస్తున్నందుకు. జస్ట్ 3 days అయింది, మంచి నెంబర్ వచ్చింది. ఇంకా వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి మేము టూర్ వస్తున్నాం స్టూడెంట్స్ అందరితో చూడడానికి. గుమ్మేద్దాం, ఎమోషన్ వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. సో బేసికల్లీ నేను ఈ సెలూన్ షాప్ లో కూర్చొని మనం సిట్టింగ్ అన్నాం. మా భరత్ కాస్ట్యూమ్ డిజైనర్ నా ఫేవరెట్ అండి. నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు. భరత్ మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీస్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్, చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ నీ గురించి చెప్తే ఇంక భజనలా ఉంటుంది. నీ గురించి నేను సందీప్ చెప్తే ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్స్. జనరల్గా నాకు ఈ సినిమా చేసిన ఇది అవసరం లేదన్నా, ఇది మీకే వచ్చు అని తీసి మరి చాలా ఆర్డినరీ లాగా ఉంటాడు. టేబుల్ ముందు తీసేస్తూ ఉంటాడు అయ్యి అని. దీని మాత్రం అన్నకి తీసేస్తుంటే బాధేస్తుంది, అన్న ఈ సీన్ తీసేస్తుంటే ఇంకొక సినిమాకి అర్థం అన్నమాట. అండ్ సూపర్ వర్క్. అమ్మ కూడా బాగా చూపించాలంటే ఇంకా చాలా థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ గురించి మాతో మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు మా కో డైరెక్టర్ గారు, ఆయన సీనియర్ అయినా సరే ఈ సినిమాకి కూర్చుని సార్ ఒకసారి రండి సార్ వెయిట్ చేసినందుకు, వచ్చినందుకు. ఈ రోజు కూడా కంగ్రాచులేషన్స్ మన ఇద్దరికి. కష్టానికి మంచి వచ్చింది, అందరి కష్టానికి. మొన్న టీజర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ట్రైలర్లో చెప్పాను, ట్రైలర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి రిలీజ్ లో చెప్పాను, అక్కడ మర్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. గీతా ఆర్ట్స్కి, పన్నివాస్ గారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి ఎంత సక్సెస్ అయినప్పుడే మాలాంటి వాళ్ళు ఇలాంటి కథలు ఇంకా బాగా రాస్తాం. అండ్ నిన్నటి నుంచి నాకు ఇన్స్టాకి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి అన్న ఎందుకు అలా ఏడిపించేసావు బ్రేకప్ సీన్లో, నువ్వు కనపడితే కొట్టాలని ఉండి, ఇలాంటివి వస్తున్నాయి. సో మా గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసావు. సో అందరికీ జరిగే మూమెంట్స్ ఏవి. ఇంకోటి, నాకు సిస్టర్స్ లేరన్నా, నాకే నరికేయాలనిపిస్తుంది నన్ను చూస్తే. అంటే ఇంకా అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. నాకు అతను కనపడితే గొడ్డలు చించేసి నరికేద్దాం అనిపించింది నాకు అని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ కథ చావు అంటే ప్రతి సమస్యకి చావు ఒకటే పరిష్కారం కాదు అని చెప్పిన కథ. ఒక పరువుకి, ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫైట్ ని చూపించే కథ. అది బ్రిలియంట్లీ పర్ఫార్మ్ బై ఎ గ్రేట్ పర్ఫార్మర్ స్వర్ణ. ఇంకొక విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్ దుష్యంత్ ఓన్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అండ్ మా డైరెక్షన్ టీమ్ 2 years ట్రావెల్ చేసాము. దే హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్, నవీన్, బిట్టు, రాజశేఖర్, కృష్ణన్ రాలేదు, నికేష్ అయితే ఒక కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయింది. గుంటుకుంటూ హెల్ప్ చేసేవారు. సో థ్యాంక్ యూ. Q&A కూడా ఉంది కాబట్టి మన స్పీచెస్ క్విక్ గా ఫినిష్ చేసేద్దాము. ఆబ్వియస్లీ ఇలాంటి ఒక వరల్డ్ ని క్రియేట్ చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో ఒక గ్రేట్ స్టార్ట్ ఇండస్ట్రీలో చేసినటువంటి డైరెక్టర్ ఇప్పుడు మాట్లాడతారు. దుష్యంత్ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ప్రెస్ అండ్ మీడియా ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇలాంటి హానెస్ట్ and there are a lot of favorites. One of my first favorite is Rishabh garu. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్ రియాక్షన్స్ చూద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో ప్రీమియర్ రోజు మా దుష్యంత్ గారి రియాక్షన్ చూడడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఎందుకంటే ఈజ్ లైక్ మై థర్డ్ పేరెంట్, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. దుష్యంత్ గారు థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యాక్టర్కి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, నాట్ జస్ట్ లీడ్ రోల్స్ అని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఇచ్చి అంత బాగా రాసినందుకు వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. టు ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రవీణ్ గారు, నవీన్ గారు, విట్టు గారు, రాజశేఖర్ గారు, మీరందరూ బ్యాక్ బోన్స్, మీరు ఓ మై గాడ్ డ్రైవింగ్ ఫోర్స్. మీరు లేకపోతే నాకు తెలిసి 5 minutes లో ఒక మంచి ఆల్రెడీ అవ్వకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్, థ్యాంక్ యూ.